వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో ఇవాళ రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ బెంగాల్, ఉత్తర ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. అటు భారీ వర్షాల నేపథ్యంలో 24 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతుంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల్, తాండూర్, కుల్కచర్ల మండలాల్లో వర్షం కురుస్తుంది. సంగారెడ్డి జిల్లాలోని నిజాంపేట మండలంలో మోస్తరు వాన పడుతుంది. మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి, కేసముద్రం, నెల్లికుదురు, డోర్నకల్, మహబూబాబాద్ మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ఇక వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో, హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు మండలాల్లో మోస్తరు వర్షం పడుతుంది. అదేవిధంగా జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్, చిల్పూర్, జాఫర్గఢ్, రఘునాథపల్లి మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. ములుగు జిల్లాలోని ఏటూరు, నాగారం మండలంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో రాత్రి నుండి మోస్తరు వర్షం పడుతూనే ఉంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అదేవిధంగా బాలనగర్, నవాబుపేట మండలాల్లో మోస్తరు వర్షం పడుతుంది. అటు నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, కోడేరు, పెండ్లపల్లి, పానగల్ మండలాల్లో మోస్తరు వర్షం పడుతుంది. దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ ఏమి ఇచ్చారు? రైట్ వెంకట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అల్పపీడన ప్రాంతం వల్ల కూడా ఇప్పటికే ఉత్తర తెలంగాణ, అటు తూర్పు తెలంగాణలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు కూడా అమలువుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. అల్పపీడన కారణంగా కూడా వర్షాలు కూడా మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా కురుస్తున్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ప్రధానంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా చూసుకుంటే ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లా ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఎడతెరిపి లేకుండా కూడా ఉదయం సమయం నుంచి కూడా వర్షపాతం నమోదవుతుంది. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా సిద్దిపేట, అటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం సమయం నుంచి కూడా వర్షం నమోదవుతుంది. మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, మరి ఇటు ములుగు ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురుస్తున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. ప్రధానంగా ఈశాన్య జిల్లాల వరకు చూసుకుంటే ఇటు హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, అటు భువనగిరి, యాదాద్రి జిల్లా ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఉదయం సమయం నుంచి కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా నమోదవుతున్నాయి. హన్మకొండ జిల్లాలో మాత్రం ఉదయం సమయం నుంచి కూడా తేలికపాటి వర్షం కూడా మోస్తారు వర్షం, అటు మేఘావృత వాతావరణం కూడా కొనసాగుతుంది. అటు ఏదైతే అటు పశ్చిమ తెలంగాణ వైపు కూడా అటు సంగారెడ్డి, వికారాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేస్తారు. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ మాత్రం మేఘావృత వాతావరణంతో కొనసాగి అక్కడక్కడ తేలికపాటి జల్లులతో పాటు మోస్తారు వర్షాలు కూడా ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా అల్పపీడ కారణంగా కూడా రాగల 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఎక్కువ కురిసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లో మాత్రం మేఘావృత వాతావరణంతో కూడా వర్షం కూడా కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టంగా తెలియజేశారు. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.